మీరేదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే. హా, హా. బట్ పెద్ద పెద్ద హీరోలతో Yeah. పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది ఆఫ్ డ్రీమ్ కమ్ కోర్స్ ట్రూ మీరే అండి. హీరో అవ్వచ్చు. ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే నేను అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ లాంగ్ గేమ్. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటికి రాకపోవచ్చు. దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా better. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. సో మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్, మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి. అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. అగైన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మేడ్ బికాస్ ఐ థింక్ నవ్ డేస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనఫ్. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా. నా పాయింట్ ఏంటంటే వెన్నెల వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పట్లో అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్డ్ అనే సినిమాలు వస్తున్నాయి. బట్ ద ఐరనీ ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలీదు. సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ యూనో సీరియస్ స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. సో దట్ వే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి. అది లక్. అండ్ నాకు ఎప్పుడూ డౌట్ రవివర్మ గారు, మీరు అంటే మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు, ఆపర్చునిటీస్ వచ్చాయి, మీకు బాగా పడ్డాయి. హౌ డు యూ డిసైడ్ నేను ఎంత అడగచ్చు, డబ్బులు రెమ్యూనరేషన్ ఎలా అడగచ్చు అని? రోజుకి అడగాల, క్యారెక్టర్కి అడగాల, లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది, నేను ఫలానా సినిమా చేశాను, ఈ ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్? అది ఒక దారుణమైన, అంటే అది మనకు అసలు ఐడియా, అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు, అందుకే అది నేను కాదేమో. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది, పర్లేదు అని అనిపిస్తుంది. సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్న సినిమాలు ఉన్నాయి. మన దిల్ రాజు గారు అన్నారు ఏంటి, 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యునరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. నేనేమి అమాంతం టైప్ నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా, అది కూడా ఉంది. అదే అన్న, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది. యాక్చువల్లీ మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడపా 1 year అలా
ఉండింది కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఒక తలకాయ నొప్పి ఉండదు అట్లీస్ట్. నాట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా. నాట్ రియలీ అండి. అది ఒక వేరే గేమ్ అది. గేమ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి. సరే డేట్ రవివర్మ డేట్ ఉందా? ఉంది. ఓకే. మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ? ఒకే లుక్‌లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్‌లో ఉంటారు. బోర్ కొడుతుంది. ఓకే. ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్? ఏం చేయాలి? ఓకే. సో, నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్‌గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలు. ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మారుస్తాను? మార్చలేను గదా! ఈ సినిమా ఒక 1 ఇయర్, 1½ ఇయర్ పట్టిందనుకోండి. ఆ టైంలో ఏ లుక్‌లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్‌లో వేరే సినిమాల్లో అక్కడ ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే వేరే చోట సినిమాలో గెడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ల నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును 5 ఏళ్ళు మీరు సినిమా ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా. అది ఇంకో 1 ఇయర్ నడుస్తది. అవును. మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో, కాన్స్టెంట్‌గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్‌లో ఉన్నట్టు. అవును. ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు. ఎన్ని లుక్‌లు మార్చారాయన? అలాగే ఉన్నారు. కదా! హ్మ్. మురళీ శర్మ గారు అంతే. లేకపోతే శ్రీకాంత్ అయ్యంగార్ గారు అంతే. నేననేది ఏంటంటే కోట గారు అంతే. సో, యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్‌లీ. హ్మ్. ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యూ ఆర్ ఇన్ డిమాండ్. అంతే. అంతే. డిమాండ్‌లో ఉంటే అది మీకు సో, అలాంటి 4 క్యారెక్టర్‌లు గట్టిగా పడితే తప్ప, ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేపోతే పెర్ఫార్మన్స్‌లో కొత్తదనం చూపించొచ్చు. దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు. అలాంటి ఆ రోల్ రోల్ పడాలి. ఆ రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు. అది పెద్దగా రాలేదు. పెద్దగా రాలేదు. యాహ్! ఐ అండర్‌స్టాండ్. ఐ హావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్. దెన్ ఐ హావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. నేను రైటర్, డైరెక్టర్‌కి ఇచ్చే మొత్తం ప్రాసెస్‌లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దే వాంట్ పక్కా. కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్‌గా. సో, వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఎ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టిక్యులర్‌గా లేదండి. ఏం లేదు. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్‌గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. ఐ డోంట్ అంటే గుర్తున్నాయి కొన్ని. బట్ అది మెమరబుల్లా అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్. లైక్ డైలాగ్. ఆ సీన్‌లో ఓకే. ఇమిడిపోయే డైలాగ్. సో, ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును. హీరోలకి ఈజీ బికాజ్ ఆ! ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు. బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతుంది. అది నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి. ఎందుకు ఈజీ అంటే బికాజ్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును. కోరుకుంటూ అది కన్సిస్టెంట్‌గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు అవును. ఎగ్జాంపుల్. ఓకే. క్యారెక్టర్ యాక్టర్స్‌కి అలా ఉండదండి. అవును. మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి. హ్మ్. అక్కడే ఉండిపోలేం కూడా. హ్మ్. సో, అందుకని ఇప్పుడు నేను 'వెన్నెలా'లో ఏయ్! ఇట్స్ ఫన్ టైమ్ రా. అన్నీ ఫన్ టైమే నాకు. ఎళ్లి విల్ అవును. హావ్ ఫన్ అనేది. ఓకే. మొన్న దీంట్లో ఏంటది 9 అవర్స్ అనే దాంట్లో ఏంటది ఒకటుంది బేసికలీ. నువ్వు మంచోడివైనా చెడ్డోళ్ళలా నటించు. ఎందుకంటే దునియా ఎప్పుడూ చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్‌లో. బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును. అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా మొత్తానికి ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా. అంటే గ్యాప్‌లు తట్టుకోవడం. హ్మ్. మళ్ళీ జడ్జ్‌మెంట్‌లు తట్టుకోవడం. ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా? బోలెడన్ని సార్లు. బాధపడ్డారా? లేదు. హ్మ్. యాహ్! బికాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. రిజెక్షన్ ఈజ్ నాట్ ఇఫ్ దే రిజెక్ట్ యూ యాస్ అన్ యాక్టర్ దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. ఒక నటుడిలా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది హ్మ్. మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్ అది. మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే మళ్ళీ వెనక్కెళ్ళి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి. ఎఫర్ట్ పెట్టాలి. డైలాగ్స్ నేర్చుకోవాలా? లేకపోతే మెమరీయా? లేకపోతే ఇంకోటా? లేకపోతే ఫ్లెక్సిబిలిటీయా? అవన్నీ. మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డన్ని ఉంటాయి. ఓకే. మార్కెట్ వైస్‌గా సూట్ అవ్వకపోవచ్చు.
అంటే మీకు అంత స్కేల్‌లో లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది. పాన్ ఇండియా అంటే దే నీడ్ వన్ పర్సన్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ వన్ పర్సన్ రిప్రజెంటింగ్. మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళంలో ఒకళ్ళు కావాలి, తమిళ్‌లో ఒకళ్ళు కావాలి, కన్నడలో ఒకళ్ళు కావాలి, హిందీలో ఒకళ్ళు కావాలి, మరాఠీలో ఒకళ్ళు కావాలి. ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియాకి తీసుకెళ్ళొచ్చు ఇన్ జనరల్. సో దట్ వే యూ కాంట్ ఫైట్ ఇట్. స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్‌లో మీరు ఫైట్ కొట్టలేరు. కానీ నార్మల్‌గా ఒక క్యారెక్టర్‌కి మీరెళ్ళి మీరు ఎవరు అంత బాగా చేయడయ్యా అనుకుంటే దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. బట్ ఆయన సూట్ అవుడయ్యా కొద్దిగా మనకి దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లమ్. దట్స్ నాట్ ప్రాబ్లం, పర్సనల్ కాదు అక్కడ. అది పర్సనల్ కాదు. ఎందుకంటే అది మీరు మార్కెట్ ఇప్పుడు అదే నేను ఒక హిందీలో 2 చేసి, తమిళ్‌లో 2 చేసి, కన్నడలో 2 చేసి ఉన్నాననుకోండి. మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే, ఓహ్! ఈయన అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. పర్లేదయ్యా మనం పెట్టుకోవచ్చు. ఒక పాన్ ఇండియా సో స్పేస్ యూ వస్తుంది నీడ్ టు కదా కీప్ అని. రీఇన్వెంటింగ్ అండ్ కీప్ యాహ్! యువర్ సెల్ఫ్.